ఆచార్యదేవా, రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి జాతి నెపమున్న సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఎంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యకు ఊరుచి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు? మా మన అంజగడు ఒక అమ్మాయిని గోకాడు, ఆడెవడ పీకాడు. బానిసలకు ఎంత మదమా! తెలుసురా అన్నా, గుస్సా చేయకండి రా, ముద్దుగా చెప్పండి. షారుఖ్ ఖాన్, ఈడు వాళకం. అన్నొదలే. వదిలేస్తా. మరి నా ఫిగర్ను వదిలేస్తాడా? వదలకపోతే ఏంట్రా? ఏంటి నొక్కొన్నే రొమాన్స్, మా ఊళ్ళంతా వైలెన్స్. మై డియర్ రౌడీస్, ఇప్పుడు ఎలారా? పారిపోదామా? వీళ్ళందరినీ ఎర్రకొట్టి ఎస్తరా కేస్తా, వీళ్ళ పరిస్థితి ఎలారా అని అంటున్నా. ఇస్తారులు రే సైదులు అన్నా ఈడ అంట మన అందరిని కొట్టి ఇస్తాలేసా అంట ఇస్తాళ్ళు. అట్లా గినే వేసింది అనుకో నీకు 1000 రూపాయలు ఇస్తారా భయ్, లేకపోతే నువ్వు నాకు ఇయ్యాలి. ఇన్ మీద పందెం రయ్యాలా. అట్లనే అన్నా. అన్న ఎయ్యన్నా మా అందరికి ఇస్తారులే అయ్యన్నా. అన్న 1000 రూపాయలు వస్తే ఎయ్యన్నా. వదలండి. కొట్టించుకోవడానికి కూడా బతిమలాడేసుకోవాలరా? ఎయ్యన్నా రండ్రా ఎహత్తా.
జీపులు గిటార్లు పోస్టర్లు వేసుకొని కాలేజీలకు వచ్చేస్తారా తే ఇవ్వడికి తీసుకోరా వద్దన్నా తీసుకో పందాలు గుర్రాల మీద వేసుకోవాలరా సింహాల మీద కాదు సమాజం ఏందన్నా ఒరిజినల్ తెచ్చినవేందన్నా గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడడమే నాకు అలవాటు తప్పుగా పిల్లదే అన్నా ఓసారి నన్ను చూసి నవ్వింది నా బైక్ ఇట్లెక్కింది ఛా పద్మా ఇదిగో పద్మా ఏ క్యా హో రహా హై అయ్యా ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఇద్దరు మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది నేను చచ్చేస్తా నాకు ఇదిగో పద్మా క్లారిటీ ఇచ్చామా ఏడా ఆడా He's just friend. I love your friend. అమ్మ నా పొకుడి. ఓ మై గాడ్ క్లారిటీ వచ్చేసింది భయ్యా ఇది నీకు అదాడికి ఈ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు గీ కోటు గా పోస్టరు కొనకపోతుంది కదా ఎంతైనా హల్వాల్ రాజే హేష్ రాజేష్ రాజే అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డే ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరికుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా బుజ్జి హాయ్ రా బేవర్సెస్ మా నువ్వు చెప్పరా ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుంది? నేనేమంటానంటే మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయి దిగాలి దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా రేయి హాయి మహిమా కలయా నిజమా. టైం బాగుంది మావా, పనిలో పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా ఇంకా నయ్యో ఎత్తుకుంటానం లేదు. ఆహా ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్ రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే ఏంటిది ఎవరు నువ్వు కొంతమంది ఉండగలు నన్ను చెప్పడానికి వస్తున్నారండి కాసేపు మీరేం మాట్లాడకండి ఎక్కడ రాడు? ఎక్కడ ఇటే వచ్చాడు నిజమేనండి ఇక్కడే ఉన్నారు ఇవాళ నుదిలే ప్రశ్నే లేదు. విన్నారుగా అందుకే నన్ను వదలకండి ఇటే వచ్చాడు కదరా. మావా అక్కడ ఉంది మనోడు మావా ఓరిని పంట పేరంట. మీరు అప్పుడే లేవకండి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకేం లేస్తాం చాలా థ్యాంక్స్ అండి ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు తృప్తిగా ఉంది సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది బాయ్ ఏం మేనేజ్ చేసావురా? ఏయ్, ఏయ్, ఏంటిది ఇందాకే కదా కొట్టుకున్నారు కలిసిపోయాం కలిసిపోయాం ఎలా హౌ నేనేమంటానంటే ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా బ్రతుకు నిచ్చింది బ్రహ్మ కని పెంచింది అమ్మ క్షణభంగురం ఈ జన్మ మధ్యలో నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపట్చీని గారు చెప్పారు కదండి ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట యారా సినిమా డైలాగులు చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా చూస్తా చూసేయండి ఎప్పుడు ఎక్కడా హలో సెక్రటరీ గారు బామ్మ కాదు కాల్ మీ బేబీ బేబీ షామిలి మీరేంటే ఫ్రీ టైంలో జిమ్కి వెళ్ళి బాడీని మంచి షేప్ చేసుకోవచ్చుగా అప్డేట్ అవ్వండి గంటల తరబడి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు మిమ్మల్ని 10 మంది చూసేలా తయారవ్వండి
అక్క దీన్ని చూసుకోవడానికి మనల్ని పెట్టారా, మనల్ని చూసుకోవడానికి దీన్ని పెట్టారా? అబ్బా మళ్ళీ ఆడికేమేంద్రా ఫోన్ తెగ నాకేస్తున్నాడు. ఆడా ఆడి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి ముద్దు పెట్టండి అని ఆట ఆడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం అన్నా రావాలి, ఇళయరాజా పాట అన్నా రావాలి. పాట వచ్చినంత ఈజీగా పాపొత్తే బా. నిజరి సాని నిజరి సాని నిజమగా మరి నిరి సగరి మమ మగ సాని రవ మగరి సని. కీరవాణి చిలకల బంటి బండి తీరా. అడవేనే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనే చల్లగా అలరులు కురిసినరుగా. మేడం ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్ నువ్వు ఇటు రామ్మా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. And he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Right shot. Oh, it's a big hit. నువ్వా ఫోన్ వాడో? ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నెంబర్లా ఉందిరా. 6666 ఆ, నాదే నాదే అదే అదే కూడా వచ్చింది వీడు. కారద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది. మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారద్దం పగిలిందా అండి? అవునండి. మామ ఆ అమ్మాయి ఫోను. హలో, ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది. నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. వాట్? ఎందుకు? మరి నో పార్కింగ్ ప్లేస్ లో కారు ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్. మావా, స్విట్జర్లాండ్ వెళ్తే బెటరా బ్యాంకాక్ వెళ్తే బెటరా? సింగిల్ అయితే బ్యాంకాక్, హనీమూన్ అయితే స్విట్జర్లాండ్. అయితే స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. నిజమాగా మరి మావా, జూబ్లీ స్వర్గం సూట్ బెటర్ అంటావా? నిన్ను ఏజ్ లో జాయిన్ చేసుకోరేమో. నాకు కాదురా, నాకు పుట్టబోయే కొడుక్కి. రే నువ్వు ఇలా మాటలతో పాటలతో కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్లోకి రారా. రే ఆ అమ్మాయిని చూసారు కదరా, గౌతమ్ మేనన్ సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటది. మరి మనం రాజమౌళి వి వినాయక్ హీరోలా మాస్ గా ఉంటాం. ఏంటి ఎప్పటికే ఆ అమ్మాయికి చాలా మంది లైనేసి ఉంటారా? నువ్వు పడేసింది బంతిని కాదు, నా గుండెని. నువ్వు ఎస్ అంటే నో వే. ఇవి క్రెడిట్ కార్డ్స్, ఇవి డెబిట్ కార్డ్స్. నా జేబులో పే స్లిప్ ఉంది, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, నా పేరు మీద పాలసీ ఉంది, నా ఫ్లాట్ లో ప్రైవసీ ఉంది. నాకు జీవితం మీద బోలెడు ఆశ ఉంది. మీరున్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ రెడీ ఫర్ ది సెకండ్ మ్యారేజ్? 2 minutes మీతో మాట్లాడచ్చా? 2 minutes ఒప్పుకోవచ్చు కదా, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. రే నేను నీకంటే పెద్దదాన్ని. అయితే ఏంటి, జెస్సీ కూడా కార్తీక్ కంటే పెద్దదే. జెస్సీ, ఎవరు మై జెస్సీ? ఆతిగా కండాలా అట్లీస్ట్ గండి వేట్. అలా 10 మందిలో ఒకళ్ళ ఉండడం మా ఇంటా వంట లేదు కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మాయికి మన ఫేస్ బాగా రిజిస్టర్ అవుద్దిరా. ఇక నుంచి దానికి ఉంటదు రే. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగ
సాగదియాలా నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల